ఇంత దగ్గర నుంచి సోమవారం కళ్యాణం చూస్తాను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మ్యాటర్లోకి వస్తే గత 7 సంవత్సరాలుగా శ్రీవారి సేవా సమితి వాళ్ళు చేపించే శ్రీవారి కళ్యాణం అయితే ఈరోజు సేవకి వెళ్ళాను నేను. ముందుగా అయితే నేనైతే బాలకృష్ణ అన్న కళ్యాణ భార్గవకి యోగి బ్రోకి అయితే థ్యాంక్స్ చెప్పాలన్నమాట, నన్నైతే సేవకి ఇన్వైట్ చేసినందుకు. అయితే మనల్ని అయితే 2:30 కల్లా చంద్రారెడ్డి గార్డెన్స్ దగ్గరికి రమ్మని చెప్పారు, ఎందుకంటే స్వామివారి కళ్యాణం ఇక్కడే చేపించేది కాబట్టి. అయితే మనకు ఒక ఐడి కార్డు అలానే ఒక కండవ అయితే ఇస్తారనమాట, సేవా బృందం అని చెప్పి. ఇచ్చిన ఐడి కార్డులోనే మనం ఎక్కడ సేవ చేయాలనేది కూడా రాసి ఉంటుంది. సో నాకైతే మెయిన్ గేట్ 1 ఇచ్చారనమాట. నేనేం చేయాలంటే ఇక్కడికి వచ్చే భక్తులందరినీ పాస్ చెక్ చేసి లోపలికి అయితే అలో చేయాలన్నమాట. అంటే ఫస్ట్ అయితే ఇక్కడ వెంకటేశ్వర స్వామి విగ్రహం అయితే ఉంటుందన్నమాట. ప్రతి ఒక్క భక్తులకి అయితే ఇక్కడైతే తొలసాగిస్తారు మీ అర్చన చేసుకునే దానికి. ముందుగా వెళ్ళగానే ఇక్కడైతే తిరునామాలు అని ఉంది కదా, ఇక్కడైతే తిరునామాలు పెడతారు. సో ప్రతి ఒక్క భక్తులు అయితే ఖచ్చితంగా ఇక్కడ పెట్టించుకుని వెళ్తారనమాట. స్వామివారి కళ్యాణంకి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బంది జరగకూడదని మొత్తం 3 హాల్స్ అయితే అరేంజ్ చేశారనమాట. ఇదైతే మెయిన్ హాల్, ఇక్కడే స్వామివారి కళ్యాణం జరుగుతుంది. అలానే ఇది హాల్ నెంబర్ 2 అనమాట. ఇక్కడైతే ఎల్ఈడి స్క్రీన్ ప్రొజెక్షన్ ఉంటుంది. అలానే గార్డెన్ ఏరియాలో కూడా చైర్స్ అరేంజ్ చేశారనమాట స్వామివారి కళ్యాణం చూడడానికి. అలానే ఇక్కడ ఉండే స్వామివారి విగ్రహం అలానే అమ్మవారి విగ్రహాలు అయితే తిరుమల నుంచి తీసుకొచ్చారు. ఇక్కడ ఉండే పూజారులు అలానే ఇక్కడ ఉండే భజన బృందం కూడా తిరుమల నుంచి అయితే వచ్చారనమాట స్వామివారి కళ్యాణం కోసం. సో నేనైతే మాత్రం చాలా దగ్గర నుంచి స్వామివారి కళ్యాణం అయితే వీక్షించాను అనమాట. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది మనసుకి. కళ్యాణంకి వచ్చిన ప్రతి ఒక్క భక్తులకి అయితే స్వామివారి ముత్యాలు అలానే స్వామివారి ప్రసాదం అయితే కానుకగా ఇచ్చారు. సో సేవ మొత్తం కంప్లీట్ చేసుకున్నాక మాకు ఇచ్చిన ఐడి కార్డు అలానే కండువ అయితే రిటర్న్ చేయాలన్నమాట. రిటర్న్ చేశాక అయితే మాకు స్వామివారి ముత్యాలు అలానే స్వామివారి ప్రసాదం అయితే ఇచ్చారు. సో ఈ వీడియోకి అయితే ఇంతే అనమాట. సో వీడియో మీకు నచ్చినట్టయితే గోవిందాన్ని కామెంట్ చేయడం మర్చిపోకుండా చేయండి.